హాయ్ TG20 ఫస్ట్ ఎడిషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకుంది. హైదరాబాద్ ఛాంపియన్స్ పేరుకు తగ్గట్టుగానే వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. బట్ నాతో పాటు ఫార్మర్ హైదరాబాద్ క్రికెటర్ అండ్ అలాగే అనురాగ్ నల్గొండ నైట్స్ కోచ్ ద్వారక రవితేజ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి, యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అండ్ ఆ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సందీప్. నిజంగా చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు TG20 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఫైనల్గా స్టార్ట్ అయింది అండ్ హ్యూజ్ సక్సెస్ అయితే ఫస్ట్ ఇయర్లో మనం చూసాము. చాలామంది ఫ్యాన్స్ రావడం జరుగుతుంది స్టేడియంకి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ రావడం అండ్ అలాగే ఎలాగైతే ఆర్గనైజ్ చేస్తారో TG20, ఐ థింక్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మెంబర్స్ ఎవరైతే అది ఆర్గనైజ్ చేస్తారో. అలాగే HCA కూడా సూపర్ ఎఫర్ట్. నిజంగా అంత చిన్న టైంలో అలాగే పీరియడ్స్ గురించి మర్చిపోకూడదు, ఎందుకంటే ఒకటే స్టేడియంలో అన్ని మ్యాచ్లు జరిగాయి. వాళ్ళ హార్డ్ వర్క్ నిజంగానే ఫలితం దొరికిందని చెప్పాలి. అంత మంచి సక్సెస్ దొరికింది TG20. అండ్ యాక్చువల్గా ఎప్పుడన్నా కూడా ఒక అసోసియేషన్ ఊపు ఎట్లా వస్తుందంటే, ఆ అసోసియేషన్ నుంచి ఎవరన్నా IPL ఆడడమో లేకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం, వాళ్ళు మళ్ళీ వచ్చి ఆడితే డెఫినెట్లీ దాని రంగే వేరేగా ఉంటుంది. అది ఒకే మ్యాచ్లో జరిగింది. అమన్ రావు 100 కొట్టాడు, తిలక్ కూడా 100 కొట్టాడు అండ్ అక్కడి నుంచి వేరే లెవెల్ ఊపు వచ్చింది TG20కి. నిజంగానే అలాంటి ఒక ప్లేయర్స్, అలాంటి కొన్ని ప్లేయర్స్ ఆడితే నిజం కొంచెం హైప్ వస్తుంది. అలాగే ఆడారు కూడా, పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఫస్ట్ మ్యాచ్లో 200+ స్కోర్ చేసి అయిపోయింది. అమన్ రావు ఇందాక చెప్పిన తిలక్ వర్మ ఇద్దరు ఆడారు కాబట్టి కొంచెం క్రేజ్ అనేది వచ్చింది. TG20 అంటే యూత్ అందరు కూడా కొంచెం ఆ క్రేజ్ అనేది వచ్చింది. ప్లస్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా వచ్చి ఆడుతున్నారు కాబట్టి. అండ్ అలాగే నిజంగా చెప్పినట్టు మంచి ప్లాట్ఫామ్. ఇప్పటిదాకా హైదరాబాద్ రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే ఎక్కువ మంది IPLలో వెళ్ళడం జరగలేదు, ఎందుకంటే ఇలాంటి ఒక లీగ్ లేదు కాబట్టి. బట్ ఈసారి వచ్చింది. చాలా మంది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ మనం చూసాము. సో మేబీ ఇక్కడ నుంచి వాళ్ళ రూట్ ఎట్లా వెళ్తుందో మనకు తెలియదు కానీ, బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్లేయర్స్ అందరూ చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ ఇచ్చారు. అండ్ క్రౌడ్స్ గురించి మాట్లాడారు. అఫీషియల్ అటెండెన్స్ ఇస్ అరౌండ్ 33,000 అంట. సో అది మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఒక హై ప్రొఫైల్ లీగ్ ఎటువంటి క్రౌడ్ అయితే రావాలో అలాంటి క్రౌడ్ అయితే వచ్చారు అండ్ అన్ని విధాలుగా కూడా మంచి సపోర్ట్ అనేది వస్తుంది. సో నా క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ప్లేయర్స్ మీరు చూసారు కాబట్టి అందులో రకరకాలుగా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు సర్ప్రైజెస్ ఎవరు అనిపించింది ఈ యొక్క TG20లో? సర్ప్రైజ్ వచ్చిన ఒక యంగ్స్టర్ వేద్ నిజంగా చాలా అట్రాక్టివ్గా అనిపించారు నాకు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ ఆడుతున్నారు, క్రౌడ్ వస్తున్నారు, అండర్ లైట్స్ ఫస్ట్ టైం ఆడడం. యంగ్స్టర్ ఎలా పర్ఫామ్ చేస్తారని చూస్తే ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేశారు అక్కడ. నిజంగా చాలా మంచి పిక్ అని చెప్పాలి, ఎందుకంటే చాలా మంది తెలియదు. ఎస్పెషల్లీ ఇలాంటి లీగ్స్లో స్పెషాలిటీ ఏంటంటే అలాంటి టాలెంట్ బయటకు వస్తుంటుంది కాబట్టి వేద్ నాకు చాలా మంచిగా అనిపించారు అక్కడ. అలాగే అభిరేత్ బాగా ఆడాడు మొత్తం సీజన్ అంతా కూడా. అజయ్ దేవ్ కూడా మంచి పర్ఫామ్ చేశాడు. అండ్ మా టీంలో చూసుకుంటే ఈవెన్ అర్ఫాజ్ డిస్ట్రిక్ట్ ప్లేయర్ మన హైయెస్ట్ బిడ్ చేసిన తనకి. సో తను నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చాయి. సో ఇలాంటి అందరికీ మంచి ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఇందాక చెప్తుంటే వేద్ అవుట్ స్టాండింగ్ అనిపించారు నాకు. అండ్ రవికి చాలా మంది అందరు హైదరాబాద్ ప్లేయర్స్ తెలుసు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ హ్యాడ్ అ ఫినామినల్ రన్ యాజ్ ద కోచ్ ఆఫ్ హైదరాబాద్ టీమ్. అండ్ మనం చూసాం లిమిటెడ్ ఓవర్స్లో కానివ్వండి, ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కూడా ప్లేడ్ వెల్. అండ్ ఇక్కడ నుంచి హూ డూ థింక్ అంటే నెక్స్ట్ సీజన్లో వీళ్ళ మీద కన్ను కట్టాలి అని అనిపించే ప్లేయర్స్ ఎవరు? అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్గానే పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఎవ్రీ టీమ్ అన్ని టీమ్స్ చూసుకుంటే కూడా వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ రెండు ఉన్నాయి. అండ్ అలాగే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పిక్ ఒక ప్లేయర్ని మనం తీసుకోవాలంటే. అగైన్ ఆప్షన్ డైనమిక్స్ అన్నీ వస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది అక్కడ. బట్ ఓవరాల్గా అందరూ పర్ఫామ్ చేశారు బాగా. టీమ్ కాంబినేషన్స్ అందరూ బాగానే సెట్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ నా టీం నాకు బాగా నచ్చింది. జస్ట్ దట్ వీ కుడెంట్ క్వాలిఫై, బట్ ఓవరాల్గా చూసుకుంటే టీం బాగుంది. సో వన్ పిక్ అని చెప్తే మాత్రం మేబీ ఎక్స్ట్రా రిస్ట్ స్పిన్నర్ యాడ్ చేసుకోవచ్చు టీంలో. బట్ అగైన్ స్కౌటింగ్ అనేది జరుగుతుంది మొత్తం. ఇంకొక 1 year టైం ఉంది కాబట్టి ఆ స్పిన్నర్ అయినా ఫైండ్ అవుట్ చేస్తే బాగుంటుంది. అందరికీ కూడా ఒక డౌట్ ఏంటంటే సెకండ్ సీజన్ ఎట్లా జరుగుతుంది అండ్ ఐఎమ్ షూర్ ఫస్ట్ సీజన్ ఇచ్చిన ఊపు సెకండ్ సీజన్ ఇంకా బిగ్గర్ అండ్ బెటర్ గానే జరిగే అవకాశాలు కనిపిస్తుంది. డెఫినెట్గా ఫస్ట్ ఇయర్ ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ వచ్చిందంటే సెకండ్ ఇయర్ ఇంకొంచెం పెరుగుతుంది, 100% పెరుగుతుంది. అండ్ అలాగే ఓనర్స్ కూడా ఐ థింక్ ఇది ఫస్ట్ ఇయర్. సో చాలా మందికి అంత ఐడియా లేదు ఎలా నడుస్తుంది ఫస్ట్ సీజన్ కాబట్టి. బట్ వాళ్ళకి ఇప్పుడు అలవాటు అయిపోతుంది. సెకండ్ ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు, బెటర్గా ఆర్గనైజ్ చేస్తారు. ఇంకా టీమ్స్ కూడా ఇంకొంచెం బెటర్ ప్రిపేర్డ్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గ్యాప్ ఎక్కువ టైం లేకుండే. టోర్నమెంట్ ముందు ఒక ఆల్మోస్ట్ 1 month టైం ఉంది. సో ప్రిపరేషన్కి ఎక్కువ టైం లేదు. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1 year ఉంటుంది కాబట్టి వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఎవ్రీ టీమ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంటాయి మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవి TG20 గురించి మాట్లాడినందుకు. ఎందుకంటే ఇటువంటి లీగ్స్ అనేవి రావాలి. హైదరాబాద్ డిజర్వ్డ్ లీగ్ అండ్ ఎటకేలక లీగ్ అనేది వచ్చింది అండ్ ఇట్ ఫినిష్ ఆన్ హై. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.